హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇది నా సెకండ్ ఎపిసోడ్ అనమాట. నా ఛానల్లో మీరు ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ చూడకపోతే చూసేయండి, వెళ్ళి బ్లాగ్స్ చూసి అనమాట. అది కొంచెం డమ్గా ఉండొచ్చు, ఎందుకంటే దాంట్లో పెద్ద ఎడిట్స్ ఏం చేయలేదు, అంటే చిన్న చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి వదిలేసాను అంతే. సో క్లియర్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు అయితే మనం నిన్నటి వీడియోలో అదే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే కలర్ ఆర్డర్ అయితే ఆడుతున్నాం అనమాట. మనకి లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్పడం మర్చిపోయి, మనకి ఇంట్రో ఉంది కదా, ఇంట్రో అయితే అప్పుడప్పుడే రాదు, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు ఇంట్రో చేయడానికి. సో ఇంకా టైం పడుతుంది ఇంట్రోకి. ఇప్పుడైతే మనకి రెడ్ కలర్ ఉంది. సింపుల్గా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు నా మీద రెడ్ కలర్ ఉంది కాబట్టి ఆ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రెడ్ కలర్ వాళ్ళు దాక్కోవాలి. ఒకవేళ నేను రాంగ్ కలర్ వాళ్ళు దాక్కుంటే నన్ను చంపేస్తాడు. ఒకవేళ కొన్నిసార్లు నాకు కలర్ లేనప్పుడు కూడా నేను వాళ్ళు దాక్కోవడానికి ట్రై చేస్తే అప్పుడు కూడా సాదే. ఓకే, ఇప్పుడు నేనైతే ఇప్పుడు 13 బ్రషెస్ అయితే కనబెట్టాలి. ప్రాఫిట్ ఏంటంటే నేను ఉన్న కలర్ ఉన్న వాల్స్లో నుంచి మాస్టర్ ఎక్కడ ఉందో కనబడుతుంది. ఇక్కడ బ్రష్ ఉంటే తీసుకొచ్చు, మీ స్పాట్స్ అయితే గుర్తుంచుకోండి. నాకు అన్ని స్పాట్స్ గుర్తున్నాయి, అన్ని కలర్ స్పాట్స్ గుర్తున్నాయి. ఓకే, ఆడెక్కడ ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఫస్ట్ మనం మన కలర్కి వెళ్ళిపోవాలి. చెప్పాలంటే మనం ఎక్విప్ చేసుకున్న కలర్ అనేది కొంచెం బ్రైట్గా ఉంటుంది తెలుసా. వాడేటప్పుడు అయితే కొంచెం బ్రైట్ అవుతుంది అది. అమ్మ జస్ట్ మిస్ చంపేద్దునుగా. అక్కడ పోయి ఒకసారి రాయ్. అమ్మా ఒరే వెనకాల వచ్చాడు రాడు. అమ్మా ఇప్పుడు మళ్ళీ పార్కూర్ చేయాలా, మళ్ళీ కదలే పార్కూర్ చేయాలా. బ్రో పడిపోయా బ్రో. ఓకే ఓకే, ఏం చెప్పాలంటే ఇది ఫస్ట్ హాబీ అనమాట. ఇంకో 2 హాబీస్ ఉన్నాయి. రెండోది అయితే తీరిపోద్ది, అసలు కళ్ళు తిరిగిపోద్ది తెలుసా. ఫిజిక్స్, లా ఆఫ్ ఫిజిక్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి ఇంట్లో. అంటే అంత కోణం కాదు కానీ బుర్ర పడిపోద్ది, ఎందుకంటే దానికి స్క్వేర్స్ అట, ఇంకా స్టిక్స్ అట, ఇంకా చాలా ఉంటాయి బ్రో. మళ్ళీ ఎందుకు వచ్చా బ్రో నేను. మనం వీలైనంత త్వరగా ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేయాలి. ఇట్లా డీటెయిల్ అది తెలీదు. అమ్మా జస్ట్ మిస్ అయ్యా, నిజంగా పక్క నుంచి వచ్చాడు. జస్ట్ నేను ఇక్కడ ఉన్నానా, నేను వచ్చి పర్పుల్ అనేది ఆ పర్పుల్ కలర్లో ఉన్నాడు. ఓకే, ఈ రూట్లో వెళ్తే ఏం ప్రాబ్లం లేదనుకున్నా తెలుసు. ఎస్, ఇప్పుడు ఏ కలర్? ఎల్లో అయితే అటు సైడ్ ఉంటుంది కాకండి. సారీ అంటే ఎల్లో అయితే ఇక్కడెక్కడ ఉంటుంది. ఇక్కడెక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉంది. ఓకే, రిస్పాన్ అయ్యాడు. డీస్పాన్. ఇప్పుడు మళ్ళీ బ్రో కళ్ళు తిరిగితే చూడండి. ఇదిగో ఒక ఎపిక్ పార్కర్ అనమాట. ఇది నాకు ముందు ఒక వీడియో చూసా కాబట్టి అర్థమైంది, లేకపోతే ముందు జుట్టు బిగేసుకునేవాడిని. ఇది కంప్లీట్ చేయడం తెలుసా, ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేదు ఆ వీడియో చూసి దాకా. ఎక్స్ట్రీమ్ హార్డ్ అయ్యేది. ట్యూటోరియల్ లేకుండా ఎవరు చేయలేడు, చెప్తున్నా కదా, ఎవడు చేయలేడు. ఎవరైనా అంటే క్రియేటర్స్ చేస్తారులేండి, క్రియేటర్స్ ఈజీగా చేస్తారు. ఈజీగా అమ్మా బ్రో. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు సైడే రావాలి మళ్ళీ. బ్రో మనం ఒక పెయింట్ బ్రష్ మిస్ చేసాం బ్రో. ఓకే, ఏదైతే అదేంటి.
సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ రావచ్చు, ఏమనుకోకండి. ఫ్యాన్ నాయిస్, ఇంకా టీవీ నాయిస్. ఏం చేస్తాం, మ్యూట్లో పెట్టాలంటే బోర్ పడుతుంది బ్రో. ఇక్కడ పడకూడదు బ్రో. అమ్మా బ్రో, మీకు క్వశ్చన్ చెప్పాలా? నేను ఫస్ట్ టైమే, ఇదే ఫస్ట్ టైం ఒక్కసారి కూడా పడకుండా చేసేది దీన్ని. నేను యూట్యూబ్ తీసుకునేవాడిని నిజంగా. ఇవి ఉన్నాయి కదా, ఈ 5 స్టిక్స్, ఈ 5 దాటడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఒకసారి అయితే ఒక 13 టైమ్స్ ఏమో పడ్డా. ఓకే, ఇప్పుడు గ్రీన్ కూడా నాకు తెలుసు. ఓకే, ఆడు గ్రీన్ ఇటు సైడ్ ఉంటుంది. ఐ నో బ్రో, నీకు కలర్ డైలా ప్రతి ఒక్కరు తెలుసు అని నేను అంటే లాస్ట్లో ఏం చదువుతుందో తెలియదండి, ఎందుకంటే అంత కంప్లీట్ చేయలేదు కాబట్టి. బ్రో లీటర్ బోర్డ్ చూసా బ్రో నేను. అసలు ఎట్లా అన్నిసార్లు ఎట్లా పోయా అయినా. టీలు ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పార్కౌట్ చేసాం కదా, అక్కడికి వెళ్ళాలి. రెడ్గా వెంట ఉంది కదా, ఆ వెంటలో అప్పుడు నేను ఏ రూట్లో వెళ్తున్నాను. ఓకే పర్లేదు, ఈ రూట్లో వెళ్ళొచ్చండి. వామ్మో, జర్రంటే చచ్చిపోతున్నా. బతికిపోయా మోసన్ బ్రో. నేను ఇది చాలాసార్లు ఆడ అయినా నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది భయ్యా. డీల్ ఇదే కదా, ఇదే. ఇంకా చెప్పడం మర్చిపోతున్నా వీడియో మధ్యలో. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి చూస్తాము అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ ప్లీజ్. వెయిట్, కలర్ లేదా నాకు ఇప్పుడు మళ్ళీ. రాకపోతే బాగుంటుంది. ఎక్కడ ఉన్నాడు అర్థం కావట్లేదు. అటు సైడ్ ఉన్నా కానీ చేస్తుంది కాదు, కానీ చూడు బ్రో సచ్చాన్రా షబ్బా. పోలే, ఏం చేస్తాం బ్రో, ఫస్ట్ నుంచి ఆడాలి ఇప్పుడు. చిచ్చి నువ్వు ఒక్కసారి తీసుకున్నాను, ఫస్ట్ నుంచి ఆడనిస్తారా బ్రో నన్ను?
సో గైస్ మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఆడా ఇందాక ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఎక్కడైతే అవుట్ అయిపోయానో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ వీడైతే పక్కన ఉన్నాడు, అది సైడ్ రావట్లేదు కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ స్క్రీన్ మీద ఒక డాట్స్లో వస్తున్నాయి కదా గీతల్లాగా, అవి వచ్చాయంటే మనకి రిస్కే. ఇదిగోండి వస్తున్నాయి లైట్గా, అంటే లైట్ దగ్గర ఉండడం అర్థం. ఓకే, ఇక్కడ రావాలన్నమాట మనం. ఆ ట్రయాంగిల్ వచ్చినప్పుడు మళ్ళీ టీల్ దొరికిందా, టీల్ దొరికింది కదా, అంటే గ్రీన్ కలర్ ఉంది కదా, దానిలోకి రావాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మనం అయితే బ్లూలోకి వెళ్ళాలి. బ్లూ కూడా ఎక్కడుందో నాకు తెలుసు, అటు సైడ్ ఉంది అది కూడా. ఓకే, కదలట్లేదు భయ్య ఎక్కువగా. బ్రో దగ్గర పడుతున్నాడు చూడు. ఒరే భయ్య జస్ట్ మిస్. నిజంగా స్క్రీన్ మొత్తం అయిపోయిందంటాడు, నా పక్కన ఉన్నట్టే. నిజంగా చిన్న ఇంచు కూడా గ్యాప్ లేదు అనుకుంటా నాకు తెలిసి. సడన్గా మాయమైపోయాడు, మళ్ళీ డీస్పాన్ అయిపోయినట్టున్నాడు. బ్లూ అయితే ఎక్కడ ఉంది? ఓకే, కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది, ఇక నాకు తెలుసు. నేను వెళ్ళిపోతున్నాను ఎక్కువ, తర్వాత నుంచి ఉండకుండా చూసుకుంటాను నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు ఈ రంపని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇందాక పార్కూర్ చేసాం కదా, ట్రయాంగిల్, స్క్వేర్ అలాంటి పార్కూర్, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియాలి మనకి. పోయి ఇక్కడ ఉన్నాడు. అయ్యా నా వల్ల కాదు బ్రో, నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు బ్రో. ఈ ఎపిసోడ్లో నా వల్ల కాదు, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఓకే, లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అవ్వలేదంటే ఖచ్చితంగా లైవ్ పెడతా సండే. అంటే ఎప్పుడు 15th తర్వాత వచ్చే సండే, 16th సండే కాదు, తర్వాత వచ్చే సండే. అంటే ఎప్పుడు 22 అనుకుంటా, 23. అప్పుడు కన్ఫామ్గా లైవ్ పెడతా, వచ్చేయండి. కావాలనుకున్న వాళ్ళు వచ్చేయండి, అందరితో కలిసి ఆడతా. ఇంకా ఇది ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 అనుకోండి, ఇది పార్ట్ 2 ఇంకోటి ఉంది. ఓకే, ఈ వీడియో వచ్చి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీ వీడియోస్ వాళ్ళకి కూడా నచ్చాయి అంటే షేర్ చేయండి కన్ఫామ్గా. సరే, బాయ్ గైస్, సీ యూ.